మాతృదేవోభవ. నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణము కాని రక్త కణముగాని, నిన్ను చూచినంత నిలువలేవే తల్లి పద్యమైన హృదయవాద్యమైన. జగన్మాత నిన్ను చూచినంత నిలువలేవే తల్లి పద్యమైన హృదయవాద్యమైన. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 266వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎటువంటి ద్వేషము, ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ప్రేమ, ఈ రెండూ లేకుండా, ఇటు రాగము కానీ అటు ద్వేషము కానీ, ఇటు ఆసక్తి కానీ ఇటు అనాసక్తి కానీ, వ్యతిరేకత కానీ ఏమీ లేకుండా పనులు చేయడం ఎలాగా? ఎందుకంటే మనకి ఇష్టం లేని పనులు చాలామంది చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. ఆ ఉద్యోగం మనకి ఇష్టం ఉండదు, చేయాలి తప్పదు. ఆ చదువు మనకి ఇష్టం ఉండదు, చేయడం తప్పదు. వీళ్ళ విద్యార్థులు చాలామంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు, తప్పదు. తల్లిదండ్రుల ఒత్తిడు, సమాజం ఒత్తిడు, స్నేహితులు చేరారను, రకరకాలు. ఎవరు ఎవరికి ఏమీ చెప్పుకోలేని ఒక అనాథ సమాజం వచ్చేసిందండి మనకి. ఎందుకంటే ఎవరి దగ్గర పాపం పిల్లలు తల్లితోనో తండ్రితోనో వాళ్ళ బడిలో ఉండే బాధ చెబుదాము అంటే వీళ్ళు ఏదో అంటున్నారు. లేకపోతే కొంతమంది రెచ్చిపోయి పాఠశాలకు వెళ్ళిపోయి ఉపాధ్యాయుల మీద ఎక్కడ, అది మరీ దోషం. ఎక్కడ కూడా తనకు పిల్లలకే నచ్చ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ప్రతిదానికి మధ్యలో డబ్బు బాగా పనిచేస్తుంది. డబ్బు కట్టాను, డబ్బు కట్టాను, డబ్బు కట్టాను. డబ్బే జీవితం. అది లేకుండా ఉండాలంటే కృష్ణుడు చెబుతున్న ఉపాయం, నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నా అనుషజ్యతే, త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయక. ఇది ముందు పదార్థాల్లో నేర్చుకోవాలి. మనం భోజనం చేసే పదార్థాలు చూడండి. ఒకసారి భర్తకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, భార్యకు కొంచెం అవే ఇష్టపడవచ్చు, వేరుగా ఇష్టపడచ్చు. సహజంగా వేరుగా ఉంటాయి. అసలు ఆ భగవంతుడు చాలా చిత్రమైన వాడు. ఆ వేరుగా ఉన్న వాళ్ళనే కలుపుతాడు. ఈయనకి మసాలా వేస్తే ఇష్టం, ఆవిడకి అది నచ్చదు. ఈయన వారానికి 3 సార్లు మాంసాహారం తినందే ఈయన ఉండలేడు, ఆవిడకి అసలు అది ముట్టుకోవడం చికాకు. కానీ మరి వండక తప్పదు. ఇటువంటిప్పుడు స్పష్టంగా భగవద్గీత మనకి బోధిస్తున్న ధర్మం ఏమిటంటే, భార్యగా నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యమ్మా, నీ ఇష్టాలకి ప్రాధాన్యం ఇవ్వద్దు అంటున్నాడు. తప్పదు. అతనికి ఇంకా వాంఛలు ఉన్నాయి, అవి తీర్చడం భార్య బాధ్యత, తీర్చవలసింది. అలాగే భార్యకి ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. విరక్తితోటి వైరాగ్యంతో భార్యకి ఉపదేశాలు చేయొద్దు, ఆ కోరికలు ఆవిడకి తీరవలసింది, అది భర్త బాధ్యత. దీనికి రమణ మహర్షి ఆశ్రమంలో జరిగిన ఒక సంఘటన అండి. జానకి అమ్మాళ్ళని ఆయన భక్తురాలు. ఆవిడ 20 ఏళ్ల 25 ఏళ్ల వయస్సులోనే ఆవిడకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు బాగా పట్టిసాయి. జన్మాంతర సంస్కారం పట్టిసేయాలి. ఆయన దగ్గరికి వచ్చేసి అప్పటికే పెళ్లి చేసుకుంది. వచ్చేసి, స్వామి నన్ను మన్నించండి, నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సంసార సుఖాల కోసం, నాకేవి ఇష్టం లేవు, పిల్లల గురించి కాదు, అసలు శృంగార సౌఖ్యాలు నాకు ఇష్టం లేవు. నేను మీ మార్గంలో ఉంటాను, మీలాగే తపస్సులో ఉంటాను, మీ ఆశ్రమంలో ఉంటాను. కానీ నాకు మన మనసులో బాధ పుడుస్తోంది, భర్తకి అన్యాయం చేస్తున్నాము. విడాకులు ఇవ్వడం అనేది అప్పట్లో లేదు. ఇప్పుడైతే తేలిగ్గా ఓ ఆకు బారేసేవారు, హ్యాండ్ బ్యాగ్లో తీసేది ఒక ఆకు బారేసేది, గొడవ లేకుండా సిద్ధంగా ఉంటాయి విడాకులు కూడా హ్యాండ్ బ్యాగ్లో ఒక అరలో. ఏదో లేకపోతే వాడు ఇవ్వనంటే ఒక కాగితం పెట్టింది 498 మూసేయండి. ఇక్కడున్న అత్తగారు అమెరికాలో ఉన్న ఆడపడుచును కూడా పెట్టేయండి. అవన్నీ పెడితే కానీ దొరకడగా. గృహహింస పేరు మీద పెడుతున్న కేసుల్లో నేను ఎడంచేతి సూపుడు వేలెట్టి మొహమాటం లేకుండా చెబుతున్నా, 70% కేసులు అబద్ధం, పచ్చి అబద్ధం, పచ్చి మోసానికి గురవుతున్నారు మొగాళ్ళు. ఇక ముందు అన్ని భార్యాబాధితుల సంఘాలే ఉంటాయి చూసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్లో బాభాసం పీబీఎస్ భార్యాబాధిత సంఘం. ఇప్పుడు ముందు కొత్త ఉద్యమం వస్తుంది. పురుషులకు స్త్రీలతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలి, తప్పకుండా రావాలి, కాలచక్రం అంతే. ఇదివరకు స్త్రీల హక్కులను హరించింది ఈ పురుష పొంగం లేక, అందుకని ఇప్పుడు వీళ్ళు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు వర్గం నుంచి వర్గానికి, స్త్రీల నుంచి పురుషులకి, పురుషుల నుంచి స్త్రీలకి అధికారాలు మారుతూ ఉన్నప్పుడు గమనించవలసింది ఏమిటంటే, ఇదివరకు మనం బాధలు పడ్డాం కదా, ఇప్పుడు ఆ బాధలు పెట్టద్దు అంటే వ్యవస్థ బాగుంటుంది. ఇంతకాలం వాళ్ళు అనుభవించారు, ఇప్పుడు మేము అనుభవిస్తే తప్ప అంటే ఇంక మళ్ళీ నువ్వు అదే పని చేస్తున్నావు. అంతకంటే వ్యవస్థలో మార్పు ఎప్పుడూ రాదు. ఎప్పుడు కక్షలు, కార్పణ్యాలు, గొడవలే ఉంటాయి. అవి ఎవరికీ మంచివి కావు.
దానికి పరిష్కారమే ఇది. అంచేతను ఏదో విడాకులు ఆ జానకి అమ్మాళ్ళు ఏముంది అంటే రమణ మహర్షి వెంటనే చాలా గంభీరంగా ముఖం పెట్టి మళ్ళీ నవ్వుతూ కూడా కాదు, తేలిగ్గా తీసుకోలేదు. అమ్మా పెళ్లి చేసుకున్నావు కదమ్మా, మాట్లాడకు. నా ద్వేష్టి అకుశలం కర్మ కుశలే నా అనుషజ్యతి. నీకు నిజంగా జ్ఞానము యోగము ఉంటే ఈ పని నాకు ఇష్టం లేదని వదిలేయడం, ఆ పని నాకు ఇష్టమని చేయడం, ఈ రెండూ జ్ఞానికి ఉండవమ్మా. నువ్వు నా మార్గంలో ఉన్నానని చెబుతున్నావు. జ్ఞాన మార్గం మనదే, నీదేనా నాదేనా అదే మార్గం కదా. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు ఈ పని నాకు ఇష్టం, ఈ పని నాకు ఇష్టం లేదని చెప్పడు. ఏ పని వస్తే ఆ పని చేస్తాడు. మంచినీళ్ళు మొయ్యమంటే మోస్తాడు, మంచినీళ్ళు ఇవ్వమంటే ఇస్తాడు అందరికీ, ఆకులు తీయమంటే తీస్తాడు, అఖండమైన రాజ్యాన్ని పరిపాలించమంటే పరిపాలిస్తాడు. అది మహాయోగం. దానిటికీ సిద్ధంగా ఉండాలి. గాధి అనే మహాముని ఉంటాడు, యోగ వాసిష్టంలో వస్తుంది కథ. గాధి అనే మహాముని ఉపశమ ప్రకరణంలో ఉంటుంది, అద్భుతమైన కథ. విశ్వామిత్రుడు తండ్రి కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఆయన ఒక చండాల జన్మ ఎత్తుతాడు, చండాలుడుగా ఉంటాడు. ఆ జీవనం ఏదో సాగిస్తాడు, భార్యను పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఏదో చేస్తాడు. వాళ్ళంతా ఏదో అగ్ని ప్రమాదంలో పోతారు. ఈయన విరక్తి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే విచిత్రంగా ఒక రాజ్యంలోకి వెళ్ళాక ఆ రాజ్యం రాజుగారు చనిపోయాడు, ఆయనకు సంతానం లేదు. అప్పట్లో ఒక విధానం ఉండేది, ఏనుగుకి దండ ఇచ్చేవారు. ఆ ఏనుగు దండ తిరుగుతూ ఉంటుంది, అది ఎవడ మెడలో వేస్తే వాడు రాజు, ఈయన మెడలో వేస్తాడు. వీడు యోగం పట్టింది. వాడు విచిత్రంగా చూస్తాడు, ఇదే నేను రాజు, నేడు చినిగిపోయాను కొట్ల, అబ్బాయి నువ్వు రాజువే అని ఏనుగు మీద కూర్చోబెడతారు. అక్కడి నుంచి వీడు అప్పటికే ముసలాడు, 80 ఏళ్ళ వాడు. నవయౌవనంలో ఉన్న స్త్రీలందరూ వాడు చుట్టూ చేరుతారు. ఎందుకు చేరరు? రాజు పదవే, వీడి కోసం ఏంటి? ఆ డబ్బులు, అధికారం. ఆ వంక పెట్టి హాయిగా డబ్బులు సంపాదించుకోవచ్చు, అధికారం చలాయించి మనకు కావాల్సిన వాడు మనం చూసుకోవచ్చు. దానికే ఉంది. ఆ రెండు వ్యాపారాలు నడుస్తాయి, అవి చుట్టూ చేరతాయి. వీడు గమనిస్తూనే ఉంటాడు ఇవన్నీ. చివరిలో ఒకసారి విచిత్రంగా ఈ రాజ్యం ఇలా నడుస్తూ ఉండగాను వాడికి వాడే ఆశ్చర్యపోతూ ఉంటే, పాపం లోపల యోగం ఉందిగా సమానంగా తీసుకుంటాడు చూద్దామని. ఒకనాటికి వీడు పాత మిత్రులు ఎవరో వస్తారు, వాళ్ళు బంధువులు, దూర బంధువులు, చండాలు, వాళ్ళ కులం వాళ్ళు ఎవరో, మేనమావులు, మేనత్తులు. ఒరే నువ్వు ఇక్కడ ఉన్నావేట్రా అని చెప్పి అంటారు వెంటనే. అనగానే వాడు వెంటనే అవును నేను ఇక్కడున్నాను ఏమిటని వాళ్ళతో కలుస్తాడు. వెంటనే ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇతను చండాలుడు అనే విషయం తెలిసి అందరూ ఇంకా గగ్గోలు పడుతూ ఉంటారు, మనం ఇతన్నా మనం రాజు చేసామన్నట్టు. అప్పుడు మళ్ళీ అతనికి విచిత్రంగా చండాల యోగం పడుతుంది, హాయిగా ఉంటాడు. చివరికి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. అతనే గాధి మహాముని. మునిగా ఉన్నప్పుడు, బ్రాహ్మణుడుగా ఉన్నప్పుడు, చండాల జన్మ ఎత్తినప్పుడు, రాజయోగం పట్టినప్పుడు, చివరికి మళ్ళీ చండాలుడైనప్పుడు, మళ్ళీ మహాముని అయినప్పుడు ఒకలాగే ఉన్నాడు. ఇదే నద్వేష్టి అకుశలం కర్మ. అటు చండాలపు సంసారాన్ని ద్వేషించలేదు, మహారాజు యోగాన్ని ద్వేషించలేదు, చిరిగిపోయిన గొడ్డల్ని ద్వేషించలేదు, ఏనుగు దళ్ళలో మెడలో దండ వేసినా ద్వేషించలేదు. అన్ని సమానంగానే తీసుకున్నాడు. అదే కృష్ణుడు చెబుతున్నాడు, నా ద్వేష్టి అకుశలం కర్మ. నీకు నచ్చలేదు కదా నా పని వదిలేయద్దు. కుశలే నా అనుషజ్యతి. నీకేదో నచ్చింది కదా, బాగుంది కదా, డబ్బులు బాగా వస్తాయి కదా, పేరు కీర్తి ప్రతిష్టలు వస్తాయి కదా అని అందులో చేరద్దు. నీ కేటాయించిన పని ఏదో చెయ్యి. సమాజం ఒక వృత్తిని కేటాయించింది, ఆ వృత్తినే చెయ్యి. ఎందుకు చేస్తున్నామంటే ఇది నా వృత్తి కాబట్టి చేస్తున్నాను సగర్వంగా చెప్పు. ఇదే మాట జానకి అమ్మాళ్ళకి చెప్పి, అమ్మా నీ కోరికలేవో నీకు లేకపోవచ్చు, జన్మాంతర సంస్కారం అది వదిలే. ఆయన సామాన్యుడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు పెళ్లికి ముందే నేను సన్యాసం పుచ్చుకుంటే అది వేరే విషయం, అది పుచ్చుకుంటానంటే. కానీ లేదు, చేసుకున్నావు. చేసుకున్నప్పుడు ఆయనకి సాంసారికమైన భోగాలన్నీ అందించడం, లైంగిక సౌఖ్యాలన్నీ అందించడం, ఆయనకు కావలసిన పిల్లల్ని ఆయనకు అందించడం, ఆ వంశోద్ధరణో మరొకటో ఏదో జరగడం, ఇవన్నీ నీ కర్తవ్యాలు. ముందు నువ్వు నా ఆశ్రమంలో ఉండడానికి వీలేదు, విడిపోమని చెప్పలే. ఇంత పద్ధతిగా ఉంటాడు రమణ మహర్షి. భగవద్గీత ఎవరికి అర్థమైందండి? ఆయనకే మనక. మనం ఏం చేస్తాం? రమణ మహర్షిని ఆరాధన చేస్తాం. ఈ మధ్యన ఇంకో కొత్త వార్త విన్నాను, ఎంత గొప్పగా ఉందిరా అనుకున్నా. రమణ మహర్షి కూడా సహస్రనామాలు సృష్టించారు, అష్టోత్తరం. అంటే ఇంక పూజలు మొదలెట్టారు, గుడి కట్టేస్తారు, పూజ చేసేస్తారు, సహస్రనామాలు చదివి. ఆయన జ్ఞానం మనకు అక్కల్లా, ఆయనలో మనం ఉండక్కల్లా. ఈ చెప్పేవాడు చదివేవాడు అందరికీ అహంకారాలే ఉంటాయి లోపల, నేను గొప్ప అంటాను. మళ్ళీ అసలు కొన్ని కులాల వాళ్ళని ఆ ఛాయలకి రానివ్వరు. ఆ రమణ మహర్షి మడి దెబ్బతింటుంది. మడి దెబ్బతింటే మహర్షి కాడు ఆయన. ముందు ఈ జ్ఞానం కలగాలి. ఆయనకి సహస్రనామాలు రాయడం ముఖ్యం కాదు. శంకరాచార్య సహస్రం, రమణ మహర్షి సహస్రం, ఇంకా జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి ఎందుకు వదిలేశారు ఆ ఒక్కరిని? ఆయనకు కూడా ఓ సహస్రం రాసి ఓ గుడి కట్టేస్తే వదిలిపోతుంది. మనకి జ్ఞానం అక్కర్లేదు, గుళ్ళు కట్టేసి పూజలు చేసేద్దాం. రమణ మహర్షి గుడి ఏమిటండి, సహస్రనామాలు ఏమిటండి, ఎంత అప్రతిష్ట అండి అది. నాకు మొహమాట అప్రతిష్ట. రమణ మహర్షికి, శంకరాచార్య స్వామి లాంటి సన్యాసులకి మీరు సహస్రనామాలు రాసి పూజలు చేస్తున్నారంటే అప్రతిష్ట. అది మార్గమే కాదు. మీరు పూజలు మొదలెట్టారంటే జ్ఞానం ఆగిపోయినట్టే. అక్కడ ఖచ్చితంగా దాని కోరికల కోసం వినియోగిస్తారు. అయిపోయింది, రమణ మహర్షి గోతులో పడినట్టు అయిపోయింది ఆయన జ్ఞానం అంతా. మహాయోగ జ్ఞానానికి, నవజీవన వేదానికి పునఃస్వాగతం. నద్వేష్య కుశలం కర్మ కుశలేన అనుషజ్యతే.
త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ, మేధావి అయినవాడు చిన్న సంశయ, ఎటువంటి అనుమానము పెట్టుకోకుండా త్యాగి త్యాగభావంతో సత్వ సమావిష్ట సత్వగుణంతో నిండినవాడై ఇది నాకు నచ్చని పని అని చెప్పడు, ఇది నాకు నచ్చిన పని అనడు, ఇచ్చిన పనిని చేస్తాడు. నచ్చిన పనిని చేయడం కాదు, ఇచ్చిన పని చేయడం యోగం. అర్జునుడు కృష్ణుడికి ఏ పని ఇచ్చారండి? ఆయనంతా ఆయన దేన్ని చూసుకున్న సారథ్యాన్ని తీసుకున్నాడు. సారథ్యం అంటే ఏమిటి? కేవలం ఏదో రథం నడపడం, గుర్రాలు కడగాలి, వాటి పేడ తీయాలి, వాటికి నీళ్లు పెట్టాలి, ఇన్ని సేవలు చేశాడు. అర్జునుడికి ఏం పోయి సాయంత్రం 5 కాగానే దిగి ఇంటికి వెళ్ళి టీ తాగి పడుకున్నాడు ఆయన. టీ స్నాక్స్ అన్నీను. కృష్ణుడు అలా కాదు, మరి మొత్తం గుర్రాలు చేసి బాగు చేశాడు. ముఖ్యంగా 13వ రోజు అభిమన్యుడు చనిపోయిన మర్నాడు 14వ రోజు భయంకరమైన యుద్ధం జరుగుతుంటే మధ్యలో గుర్రాలు అలసిపోయాయి. అప్పుడు 1,00,000 మందిని వేశాడు అర్జునుడు, ఇంకో 1,00,000 సైన్యం. గుర్రాలు అలసిపోయి ఇప్పుడు యుద్ధం సాధ్యం కాదన్నారు. అప్పుడు అర్జునుడు ఏం చేద్దాం బాబా, మరి గుర్రాలు ఎలాగ పరిస్థితి ఏమిటంటే నీకెందుకు ఒక చోట ఉండు అన్నాడు. అర్జునుడు దిగాడు, ఆయన నేల మీద ఉండి యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు పక్కకి తీసుకెళ్లాడు, యుద్ధరంగం నుంచి పక్కకి. అక్కడ ఒక డేరా వేశారు గుర్రాల విశ్రాంతి కోసం. అక్కడికక్కడ నీళ్లు సృష్టించాడు, ఉన్న నీళ్లు ఉన్న చోట భగవంతు మహిమ చేత నీళ్లు సృష్టించాడు. ఉన్న నీళ్లు ఉండగా ఆ గుర్రాలను అక్కడ నీళ్లు తాగించాడు, వాటికి పచ్చగడ్డి తినిపించాడు, వాటి ఒళ్ళంతా తోమాడు, గోమార్లన్నీ గోకాడు, దురద పెట్టకుండా చేశాడు, మళ్ళీ యుద్ధానికి సిద్ధం చేశాడు. ఇదంతా గంటలో జరిగిపోయింది, గంట ఇంకా లోపే కూడా. మరి ఇన్ని పనులు ఆయనకి ఏం కర్మండి ఇదంతా? నాకు ఇష్టమైన పని, నాకు ఇష్టం లేని పని మాట్లాడద్దు. నచ్చిన పని చేయడం కాదు, ఇచ్చిన పనిని చేయి, ఇచ్చిన పనిని ఇష్టపడు. నచ్చిన వాళ్ళని చేసుకోవడం కాదు, చేసుకున్న వాళ్ళని నచ్చేలా చూసుకో. నచ్చిన వాళ్ళని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని. నచ్చడం ఎంతసేపు, మళ్ళీ నచ్చకపోవడం కూడా ఉంటుంది. నచ్చడం ఎప్పుడైతే ఉందో నచ్చకపోవడం కూడా ఉంటుంది. అందుకని ఆ నచ్చడం నచ్చకపోవడంతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళు చూస్తారు, అనేక విషయాలు చూస్తారు వాళ్ళు. ఆ పెళ్లి మనం చేసుకున్నాం అనుకోండి, మా పెద్దలు నాకు ఇచ్చారండి ఈ అమ్మాయిని, వాళ్ళు అన్నీ చూస్తారు కదండి, ఇంక నేను చూసేది ఏమిటండి చిన్న కుర్రాన్ని, నాకు ఎందుకు గొడవ, ఆ అమ్మాయి నా భార్య, నేను ఆవిడని ప్రేమిస్తున్నా, హాయిగా జీవితాంతం ఆనందంగా ఉంటా. వెంటనే ఆ భార్యకు కూడా ఏమీ నాతో మాట్లాడలేదు, చేయలేదు, నన్ను ఇలా పెద్దవాళ్ళు చెప్పారని చేసుకున్నాడు, ఎంత నమ్మకం ఇతనికి నా మీద, ఇతని పట్ల నేనెంత నమ్మకంగా ఉండాలి, నేనెంత బాధ్యతగా ఉండాలి అని అనుకోరా? ఇప్పటికి మీరు 80 ఏళ్ళు నిండిన వాళ్ళ సంసారాలు గమనించండి. ఈ ఒక్క పెద్దవాళ్ల మీద, భారతీయ సంస్కృతి మీద, ధర్మం మీద ఉండే విశ్వాసమే వాళ్ళ చేత 60-70 ఏళ్ల కాపురాలు అనర్గళంగా అకుంఠితంగా చేయించింది. ఇప్పటికీ వాళ్ళ ప్రేమలు కించిత్తు తగ్గలేదు, కొట్టుకుపోతున్నారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు. 70 ఏళ్ళ వాళ్ళు. ఈయన అవయారో పాపం టీ తాగుతూ ఉంటుంది ఆవిడ. 70 ఏళ్ళ నేను చూశాను ఆ కళ్ళతో, దండం పెట్టుకున్నా, అమ్మ నీకు నమస్కారం అమ్మా, తరం పాడైపోతుంది తల్లి, నీకు నమస్కారం అమ్మా అని. 70 ఏళ్ళ ఆవిడ టీ తాగుతుంది, మా బంధువుల్లో ఆవిడ తాగుతుంది. ఈయన అవయారో వేరే బ్రాహ్మడు, పాపం 4 అయితే టీ కోసం ఏడుస్తాడు. ఆయన టీ కోసం ఏడుస్తాడు, ఆయన కోసం ఈవిడ ఏడుస్తుంది. ఈ తాపత్రయం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది ఉండాల్సింది. అంటే నద్వేష్ట కుశలం కర్మ. సంసారాల్లోనైనా, సమాజంలోనైనా, సామ్రాజ్య పాలనలోనైనా, కార్యాలయాల్లో అయినా, భార్యాలయాల్లో అయినా నేను ఇచ్చిన పని ఏదో నేను చేస్తాను, నాకు నచ్చిన పని ఏది ఏమీ లేదు, అన్ని పనులు నాకు ఇష్టం. అంటే సమాజంలో అందరూ అన్ని వృత్తులు చేసుకుంటే అన్నీ దొరుకుతాయి కదండి, ఎంత బాగుంటుందండి వ్యవస్థ. ఇవాళ అన్నీ మానేసి అద్దె సంస్థల మీద అలవాటు పడ్డ వాళ్ళు లక్షలు గుంజేస్తున్నారు. ఇదివరకు పెళ్ళి అయితే 10 మంది ముత్తైదువులు ఇంటికి వచ్చేవారు, ఒకళ్ళు కారం కొట్టేవారు, ఒకళ్ళు ఉప్పు తయారు చేసేవాళ్ళు, ఒకళ్ళు ఒడియాలు పెట్టేవారు, ఒకళ్ళు అప్పడాలు పెట్టేవారు. శుభ్రంగా పెళ్లి ఏదో 5,000 10,000 పెట్టుకుంటే పెళ్ళి అయిపోయేది. ఇప్పుడు 50 లక్షలు పెట్టినా అవ్వట్లేదు. అన్నీ కొనుక్కోవడమే, అంతా వచ్చి శుభ్రంగా అలంకరించుకుని కూర్చోవడమే, ఎవరు ఏ పని చేయరు. ఇంకా సమాజంలో సామరస్యాలు ఎక్కడ ఉంటాయి? రాగద్వేషాలు తప్ప. పోనీ వీళ్ళంతా లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళు పెళ్లి చేస్తే చాలా ఖర్చు పెట్టారమ్మా పాపం అన్నం మానేసి పెట్టకేం చేస్తారు, పోలు సంపాదించారు అడ్డంగా. ఇదో వ్యాఖ్యానం ఇక్కడ. ఇది ఖాళీగా కూర్చున్నారు కదా, మరి పనిచేసేవాళ్ళు వ్యాఖ్యానం చేయరు, కూర్చున్న వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తారు. కూర్చునే అవకాశం మనమే ఇచ్చాం, గంటకోసారి టీ ఇచ్చి. వాళ్ళు ఈ కన్యాదాతను తిట్టడం, అతను సంపాదనను ఆక్షేపించడం, కనీసం జాలి సానుభూతి ఉండదు, సహకారం ఉండదు. వీళ్ళ కోసం మనం లక్షలు ఖర్చు పెట్టేది. ఇంత ఖర్చు పెట్టి చేస్తే ఆ పిల్లల కాపురం సక్రమంగా ఉంటుందని తెలియదు. 50 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసాం అంటే 50 ఏళ్ళు కాపురం చేయాలి. మరి ఇంక అయిపోతున్నప్పుడు జీవితం లేదే, 5 ఏళ్ళు చేస్తే ఎక్కువ. ఇవాళ 10 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పద్మశ్రీ, 15 ఏళ్ళు చేస్తే పద్మభూషణ్, 20 ఏళ్ళు చేస్తే పద్మ విభూషణ్, 25 ఏళ్ళు కాపురం చేస్తే నిస్సంశయంగా భారతరత్న ఇచ్చేయచ్చు, గొడవలేదు. కాపురం చేసినందుకు ఇంకేం అక్కర్లేదు, 25 ఇచ్చేయి భారతరత్న, అంతే. ఎంతమంది ఉంటే అంత మంచిది. ఈ స్థితి ఎందుకు వచ్చిందండి? మనకు అసలైన మూలాలు మర్చిపోయాం మనం.
ఈ పని నచ్చింది, ఆ పని నచ్చలేదు, నేను ఇలా అయితే చేయగలను, అలా అయితే చేయలేను, వీటికి కొంచెం నెమ్మదిగా తయారవ్వాలి. 25 ఏళ్ళప్పుడు తయారవ్వడం కష్టం నేను చెబుతున్నాను, కానీ 50 ఏళ్ళకైనా ఆ తత్వం రావాలి కదా. దానికోసమే మనం నిశ్చింతగా, ప్రత్యేకించి ఒక పని నచ్చింది అనకుండా ఇచ్చిన ఏ పన్నైనా మనం నిశ్చింతగా చేయగలగాలి. అంటే మనకి ఇచ్చినటువంటి పని బాధ్యతగా జాగ్రత్తగా చేస్తే మనని భగవంతుడు కాపాడతాడు, జీవితం బాగుంటుంది అనే నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగిస్తున్నాడు రామదాసు దాశరథి శతకంలో. పెంపను తల్లివై కలుష బృంద సమాగమముందకుండ రక్షింపను తండ్రివై. దశరథి రామచంద్రమూర్తి పెంపను తల్లివై కలుష బృంద సమాగమముందకుండ రక్షింపను తండ్రివై. మెయ్యి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై. మెయ్యి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై. కృపవరించు పరంబు తిరంబుగాగ సత్సంపదలీయ నీవెగతి. కృపవరించి పరంబు తిరంబుగాగ సత్సంపదలీయ నీవెగతి. దశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. పెంపను తల్లివై. పెంపకంలో తల్లి లాంటి వాడు భగవంతుడు. అందుకే ఎప్పుడూనమ్మా భగవత్ పూజ విషయంలో భయపడకండి దయచేసి. ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని వదిలేయండి, ముందు చెయ్యండి. ఎలా చేసినా ఏమీ కాదు. మొహమాటం లేకుండా మీ ధైర్యం కోసం చెబుతున్నా. భగవత్ పూజలో జరిగిన దోషాలకి మీకేమన్నా అవుతుందని భయం ఉంటే ఇదిగో ఈ 2 చేతులు 10 వేళ్లు చాపి ఈ బ్రాహ్మణుడు మీ ముందు నిలబెట్టాడు, ఆ పాపాన్ని నాకు దానం చేయండి, నేను పంచుకుందుకు సిద్ధంగా ఉన్నా. నా పంచాక్షర జపం సమస్త పాపాలు హరిస్తుంది, నాకు నమ్మకం ఉంది. మీ అందరి పాపాలు నాకు దానం చేయండి. ఇదిగో కొంగు పడుతూ అడుగుతున్నా, మీరు భయపడకండి. భయం ఉందంటే మనం దేవుడి గదిలోకి వెళ్ళే హక్కు లేదు మనకి. ఆధ్యాత్మికత అంటే ముందు వదిలిపోవలసింది భయం. దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక ఛానల్స్ పెరిగిపోయాక భయాన్ని పెంచేస్తున్నాయి. ఈ పెరగడం ఏదో మేలు కనుకుంటున్నాం, లేదు. గజ్జల మల్లారెడ్డి గారి పద్యమే నాకు మాటి మాటి గుర్తొస్తోంది. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక కుళ్ళి కంపు కొడుతోంది. బాధ కలుగుతోంది, ఇది ఎందుకు పెరిగిందిరా అని. ఎందుకంటే అందరికీ వచ్చే ఇవే సందేహాలు. భాగవతాన్ని జ్ఞానం కోసం చదవాలి, మానేసి 7 రోజులు చదవాలండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి, ఏ ఘట్టం మొదలు పెట్టాలండి, కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా తలకాయ కొట్టాలి. దేని కొబ్బరికాయ కొట్టడం? గ్రంథం చదవడానికి, కొబ్బరికాయ నీళ్ళు దాని మీద పడ్డానికా? అంటే ఈ పారాయణులు ఇవన్నీ ఎవరు సంతోషం కోసము? కృష్ణుడు సంతోషిస్తాడు, వ్యాసుడు వాళ్ళకేమిటంటే సంతోషం, వాళ్ళకి బోల్డ్ ఆనందం ఉంది, బ్రహ్మానంద స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం సంతోషపెట్టడం ఏంటి? ఈ కొబ్బరికాయకి వాళ్ళు ఆనందిస్తారా? ముందు ఈ కథ చదవాలా, ఆ కథ చదవాలా, అదే వరుసగా చదువు. గ్రంథం వరుసగా ఎందుకు రాశాడు వ్యాసుడు? వరుసగా చదవమని, మనం అడ్డగోలుగా చదవమని కాదుగా. చదువు 7 రోజుల నిబంధన ఏమిటి? దౌర్భాగ్యం. 70 రోజులు చదువు, 7 ఏళ్ళు చదువు. విషయం అర్థం కావాలి కదా. రోజు గంట చదువు, చదవగలిగితే 10 గంటలు చదువు. పదవి విరమణ అయిపోయింది, ఖాళీగా చదవండి, 10 గంటలు చదవండి. ఉద్యోగం చేస్తున్నారు, 1 గంట చదవండి, 10 నిమిషాలు చదవండి, ఒక్క శ్లోకం చదవండి భాగవతంలో, చాలు, మూసేయండి, మళ్ళీ రేపు చదవండి. పుస్తకాలు దొరుకుతున్నాయి. గ్రంథం చదవడం అంటే పారాయణ అనే విషయం దయచేసి మర్చిపోండి. గ్రంథానికి పారాయణం ఉండాలి, పారాయణం కాదు. గ్రంథాన్ని పారాయణ కోసం చదవద్దు, పారాయణ చేయొద్దు. పారాయణం తత్పరమై దాని యందు నిమగ్నమై ఎంత చదివితే అంతే, అక్కడే ఆపేస్తాం, ఏం బెంగలేదు. సోఫాలో కూర్చుని చదువుతాం, అంతకంటే బెంగలేదు. కూర్చోగలిగితే నేల మీద కూర్చుంటాం, లేతే లేదు. కుర్చీలో కూర్చొని మంచం మీద కాళ్ళిటూ చదువుతాం, నష్టం లేదు. ఆ గ్రంథాలను అగౌరవించడం కాదు, మనం హాయిగా కూర్చోగలిగితే ముందు సుఖంగా చదవగలుగుతాం. హాయిగా కూర్చోవాలి ముందు. అంతేకాని బాసిం పెట్టేసుకునే చదవాలటానికి సుందరకాండ ముందెట్టుకుంటే మోకాళ్ళు ఎప్పుడు పెట్టేస్తున్నాయి. సుందరకాండ ఎప్పుడైపోతుంది అమ్మయ్య, ఈ అమ్మయ్య మీద ఉండిపోయిన దృష్టి, సుందరకాండ మీద లేదు. ఎందుకు చదవడం? అందుకని శుభ్రం కుర్చీలో కూర్చొని కాళ్ళు జాపుకుని చదువుకుంటే కావలసిన సేపు చదువుకుంటాం, లేనప్పుడు మూసేస్తాం. విషయం అర్థం కావడం, ఆచరించడం ప్రధానం కదా. అప్పుడు ఇక ఈ ఆలోచన వస్తుంది. తల్లి, భగవంతుడు తల్లి, ఆయన ఎప్పుడూ శపించడు, కోప్పడ్డు. ఏ దేవుడు శపించారంటే వాడు దేవుడే కాదు, దెయ్యం. పూజల్లో అపచారాల గురించి చేసే ప్రచారాలు ఒక్కటి కూడా నమ్మక్కలేదు, అన్నీ తప్పుడే. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆ మాట జాగ్రత్తగా చేయమని ఎందుకు చెప్తే మరీ మనం పెంట చేసేయకుండా దాన్ని. ఇది ఇష్టం వచ్చినట్టు చేయమని కాదు కదా, మనస్సు ఇష్టపడే విధంగా చెయ్యాలి. అంటే ఈ నిబంధనలు ఎక్కువ ఉండకూడదు. అవి ఏవో క్రమశిక్షణ కోసం, ఒక పద్ధతి కోసం ఏర్పడ్డాయి. ఇక దాన్ని పట్టుకుని వేలాలి, అసలు దాన్ని వదిలేస్తే. తల్లి లాంటి వాడు భగవంతుడు. అలాగే
కలుష బృంద సమాగమముందకుండా రక్షింపను తండ్రివై. తల్లి ప్రేమలో కొంత ప్రేమ ఉంటుంది, తల్లి పెంపకంలో ప్రేమ ఉంటుంది. ఒక్కోసారి బిడ్డ తప్పు చేసినా కూడా తల్లి చెప్పలేకపోవచ్చు, పోన్లేండి ఏదో చిన్నపిల్లాడు వాడే దిద్దుకుంటాడు, వాడిని ఏం అనకండి అనొచ్చు. కానీ తండ్రి అలా ఊరుకోలేడు. ఇవాళ చెప్పకపోతే రేపు మాట వినడం, నీకేం తెలుసు అని రెండు వాయిస్తాడు. వాయించాలి తండ్రి అంటే అంతే. తండ్రి నెత్తి మీద ఎక్కించుకోకూడదు. ఇవాళ జరుగుతున్నది అదే. చాలా మంది పిల్లలు చెడిపోవడానికి నన్ను మన్నించండి తండ్రి గారాబం కారణం. తండ్రి గారాబం చేయకూడదు, తల్లే చెయ్యాలి. తండ్రి కాస్త దూరంగా నిలబెట్టి మాట్లాడాలి. మాత్రం భుజం మీద చేయేస్తాం అంతవరకే. ఎక్కువ తక్కువ మాట్లాడితే కాస్త చెంప మీద గడుతూ ఉండాలి, చెయ్యి జాగ్రత్తగా ఉండమని. తండ్రి భయం లేక చాలామంది చెడిపోతున్నారు. పైగా తల్లుల మీదకి తోసేస్తున్నారు. నీకు చూసుకోమని చెప్పాను కదా, నేను బిజీ అయితే ఆవిడ గజీ బిజీ. ఎవరు బిజీ లేరు ఇక్కడ. ఎల్కేజీ కుర్రాడు కూడా బిజీయే. బిజీ కాని వాళ్ళు ఎవరండి? ఈ మాటలు చెప్పొద్దండి. బాధ్యత తండ్రికి బాధ్యత ఎలా ఉండాలి? కలుష బృంద సమాగమముందకుండా రక్షింపను తండ్రి. అంటే తండ్రి బాధ్యతలు ఏమిటి? కుర్రాళ్ళు, పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు తప్పు పనులు చేయకుండా చూడడం తండ్రి బాధ్యత, అది తల్లి బాధ్యత కాదు. తల్లి ప్రేమించాలి, తండ్రి కాస్త బుద్ధులు చెప్పాలి, కాస్త అదిలించేటట్టుగా ఉండాలి. అమ్మో నాన్నగారికి తెలిస్తే అన్న భయం పిల్లల్లో కలగాలి. అంతేగాని మా పిల్లల మీద నాకు నమ్మకం ఉందండి, నా రక్తం మీద, ఈ కబుర్లు చెప్పొద్దు ఇక్కడ. సినిమా డైలాగులు, రక్తం మీద నమ్మకం, మన రక్తం నీళ్ళని అందరికీ తెలిసి ఇక్కడ. ఇవన్నీ ఊరికే గొప్పలే, అహంకారాలే. ఖచ్చితంగా పిల్లలకి తండ్రి అంటే భయం ఉండి తీరాలి, తల్లి అంటే ప్రేమ ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. ఎవరంటే అదే గురువు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. గురువు నువ్వు అనడం ఏమిటండి? చాలా తప్పు. గురువు నువ్వు అంటున్నావు అంటే అవమానిస్తున్నావు. గురువుని మీరు అనవలసింది. పాఠాన్ని చెబుతున్నాడు పెద్దవాడు, నువ్వంటే ఎంత తప్పు. అనుకో గురువు దగ్గర ఏకవచనం రాకూడదు. బంధువులు మిత్రులు వేరు, గురువు దగ్గర ఖచ్చితంగా మీరు మాస్టర్ రండి నమస్కారం ఇదే ఉండాలి. అందరూ నేర్చుకుని తీరవలసిందే. గురువుని మీరు అనవలసిందే. అది బాధ్యత. అది గురువు కూడా గౌరవం ఇవ్వకపోతే ఎలాగా? నువ్వేంటి? అదేదో ప్రేమ కాదండి. తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర పోలే ప్రేమ. గురువు దగ్గర గురువు మీద చూపించాల్సిన శిష్యుడు ప్రేమ కాదు, గౌరవం చూపించాలి. గురువు శిష్యుడి మీద వాత్సల్యం చూపించాలి. దీన్ని లెక్క ఉండదా? గురువు నువ్వు మీరని తీరాలి ఎక్కడైనా సరే. అలాగా తండ్రి, గురువు అంటే తండ్రిని కూడా అర్థం ఉంది. అందుకని పాపం చేయకుండా రక్షించాలంటే, తప్పుడు పనులు చేయకుండా పిల్లల్ని సరిదిద్దాలంటే అలాగా. ఇక్కడ ఎందుకు అంటున్నాడు రామదాసు? కలుష బృంద సమాగమం అందకుండా రక్షింపను తండ్రి. పాపాలు చేయకుండా చూడు అంటే పాపాల ఫలితాలు అనుభవింపకుండా చేయమని అడగట్లా, పాపం చేయకుండా చూడు. గాంధీ గారు ఆత్మకథలో స్పష్టంగా చెబుతాడు, పాప నివారణ కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయాల, పాపాన్ని నుంచి కాపాడమని దేవుణ్ణి నేను అడగల, పాపం చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేశా అన్నాడు. ఆ ప్రయత్నమే చేయాలి. అనుకోకుండా ఏమైనా జరిగిపోతే అది పరిస్థితులు వేరు. కొన్ని బల వ్యామోహాలు వాటి వల్ల జరుగుతాయి. అప్పుడు క్షమాపణ కోరుకుంటాం, ఇంకా చెయ్యం. అది మనస్పూర్వకంగా క్షమాపణ కోరాలి. అందుకని అక్కడ మునిగితే ఇక్కడ తేలితే పాపాలు పోవు. అలా ఖచ్చితంగా పోవచ్చు. అలా అయితే చాలా పోవాలి. ఇంక జన్మలు కర్మలు ఎందుకండి? సిద్ధాంతం ఎందుకండి? కర్మ సిద్ధాంతం మళ్ళీ మనమే చెబుతున్నాం ఇక్కడ. అవే పిచ్చి నమ్మకాలు, అవన్నీ తీసి పారేయవలసిందే, అనుభవించి తీరాల్సిందే. హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ఒకటే పాప నివారణ మార్గం. సమస్య లేదు. ఎవరి పట్ల తప్పు చేసినా వాళ్ళ కాళ్ళు పట్టుకోవలసిందే. 100 గంగల్లో మునగడం కంటే మన వల్ల ఎవరు అన్యాయానికి గురయ్యారో వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే హృదయం వెంటనే నిర్మలమైన గంగలా తయారైంది, మన పాపం పోయింది, అయిపోయింది. అది చేయలేక ఇవన్నీ చేస్తాం. అహంకారం అడ్డొచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ చేస్తూ ఉంటాం. అందుకని తండ్రి కాపాడాలి పాపం చేయకుండా. అలాగే చెట్టుల బృంద విపద్దశ రక్షింపను తండ్రివై, మెయ్యి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై. 10 ఇంద్రియాలు: త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణములు. త్వక్ చర్మం, చక్షు కళ్ళు, శ్రోత్ర చెవులు, జిహ్వా నాలుక, ఘ్రాణం ముక్కు. ఈ 5 వల్ల కొన్ని అనేక రకాల భోగాలు మనం అనుభవిస్తూ, రుచి చూస్తున్నాం, వస్తువులు వాసన చూస్తున్నాం, కంటితో ఏదో చూస్తున్నాం, కావాలని కొనుక్కుంటున్నాం, ఇంద్రియ వ్యామోహాల్లో పడుతున్నామా లేదా? అలాగే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థములు. వాక్ మాట్లాడేటువంటి మాట, దానివల్ల కొన్ని భోగాలు అనుభవిస్తున్నాం, కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. పాణి చేతులు, పాద కాళ్ళు, పాయు ముందు ఉండే భోగేంద్రియం, ఉపస్థ ముందు ఉండే భోగేంద్రియం, పాయువు మల విసర్జక ఇంద్రియం. వీటితోనే కదండి మనం అన్ని పనులు చేసేది. ఇవి దశేంద్రియ రోగాలు. ఎందుకనంటే వీటికే మనం కట్టుబడిపోయాం. ఈ దశేంద్రియ రోగాల నుంచి కాపాడమే దేవుడు బాధ్యత, దేవుడు కరుణ. అందుకని దశేంద్రియం రోగములు నివారింపను వెజ్జువై. వెజ్జు అంటే వైద్యుడు ప్రకృతి, వైద్యు వికృతి. కృప గురించి నా యందు దయ ఉంచి పరంబు తెరంబుగాక సత్సంపదలీజ నీవగతి దాశరథి.
పరంబు తెరంబుగా అంటే ఆ ముక్తి పట్ల మనకు ఉండే దృష్టి స్థిరంగా ఉండాలి. ఊరికే ఓసారి ఏదో మోక్షం గురించి ఇంకా నాకంతా అర్థమైందండి, ఇక మోక్షం ఏమన్నా మళ్ళీ వ్యామోహంలో పడితే మోక్షం ఏమిటి? అందుకని స్థిరమైనటువంటి ముక్తి మార్గం నాకు ప్రసాదించవయ్యా. సత్సంపద అంటే ఇక్కడ మామూలు సంపదలు కావు, జ్ఞాన సంపద. మామూలు సంపద అయితే సంపద అనేవాడు. సత్సంపద అంటే జ్ఞాన సంపద, రూపాయలు బంగారాల్లో ఉండే సంపద కాదు. ఆ జ్ఞాన సంపదను నాకు ఇవ్వయ్యా అని కోరాడు. మనం కూడా ఆ జ్ఞాన సంపదను పొంది మన సంసారాల్ని, మన బాధ్యతలు అన్నిటి కూడా సక్రమంగా నిర్వర్తించుకుంటూ రామచంద్రమూర్తిలాగే కలకాలం పరిపాలిద్దాం భూమండలాన్ని. సెలవు.